హలో ఫ్రెండ్స్, మీకు ఇలా ఒక్కసారైనా జరిగి ఉంటుంది. నైట్లో నిద్రపోతున్నప్పుడు మీ మీదకి ఏదో ఒక అన్నోన్ ఎనర్జీ ఆర్ నెగిటివ్ ఎనర్జీ, అంటే మన భాషలో చెప్పుకుంటే దయ్యం లాంటిది మీ మీద కూర్చున్నట్టు. ఆ టైంలో కదలలేకపోవడం, లేవాలని ఎంత ట్రై చేసినా పైకి లేవలేకపోవడం, పక్కన వాళ్ళని పిలవాలని ట్రై చేసినా కుదరకపోవడం మీకు జరిగే ఉంటుంది. దీనికి మన పెద్దవాళ్ళు దయ్యం అని పేరు పెట్టారు. కానీ ఇది దయ్యం మాత్రం కాదు. దీని గురించి డీప్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిద్రలో ఇలా జరగడాన్ని సైంటిఫిక్గా స్లీప్ పారాలిసిస్ అని అంటారు. ఇది ఒక మనిషి లైఫ్లో 1 లేదా 2 సార్లు మాత్రమే ఎక్స్పీరియన్స్ చేస్తారు. నైట్ టైం నిద్రలో ఉన్నప్పుడు బాడీ అండ్ మైండ్ రెండు రెస్టింగ్ పొజిషన్స్లో ఉంటాయి. అలాంటి టైంలో మైండ్ సడన్గా యాక్టివ్ అవుతుంది, కానీ బాడీ మాత్రం రెస్టింగ్ పొజిషన్స్లోనే ఉంటుంది. సో ఈ బాడీ అండ్ మైండ్ సింక్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో ఆ టైంలో ఈ స్లీప్ పారాలిసిస్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. ఇందులో 3 స్టేజెస్ ఆఫ్ హెల్యూజినేషన్స్ ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలో ఫస్ట్ వన్ ఇంట్రూడర్ హెల్యూజినేషన్. ఈ స్టేజ్లో మనం రూమ్లో గోస్ట్ ఉన్నట్టు ఫీల్ అవుతాం. నెంబర్ 2 ఇంక్యుబస్ హెల్యూజినేషన్. ఈ స్టేజ్లో మన చెస్ట్ మీద ఏదో కూర్చున్నట్టు ఉంటుంది. ఈ టైంలో బ్రీతింగ్ కూడా కష్టంగా ఉంటుంది. నెంబర్ 3 వెస్టిబులార్ మోటార్ హెల్యూజినేషన్. ఈ స్టేజ్లో మనం తేలుతూ ఉన్నట్టు ఫీల్ అవుతాం. ఇదంతా కేవలం కొన్ని నిమిషాల్లోనే జరిగిపోతూ ఉంటుంది. ఈ స్లీప్ పారాలిసిస్ ఎందుకు వస్తుందో చూద్దాం. ఫస్ట్ వన్ ఇర్రెగ్యులర్ స్లీప్ టైమింగ్స్. నెంబర్ 2 స్లీప్ డిజార్డర్స్ లైక్ ఇన్సోమేనియా ఆర్ స్లీప్ డిప్రివేషన్. నెంబర్ 3 sleeping on your back. Number 4 anxiety and stress. Number 5 genetics. అవునండి, జెనెటిక్స్. ఖచ్చితంగా మన ఫ్యామిలీలో నాన్నకి లేదా అంతకుముందు వారికి ఎవరికైనా ఈ స్లీప్ పారాలిసిస్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే మనకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్లీప్ పారాలిసిస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫస్ట్ వన్ కన్సిస్టెంట్ స్లీప్ షెడ్యూల్ని మెయింటైన్ చేయాలి. నెంబర్ 2 స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గించుకోవాలి. నెంబర్ 3 పడుకునే ముందు కెఫైన్, ఆల్కహాల్ అండ్ హెవీ మీల్స్ని అవాయిడ్ చేయాలి. నెంబర్ 4 స్ట్రైట్గా పడుకోవడం అనేసి లెఫ్ట్ సైడ్కి పడుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్లీప్ పారాలిసిస్ స్ట్రైట్గా పడుకున్నప్పుడే ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈ స్లీప్ పారాలిసిస్ అనేది ఏజ్ అండ్ హెల్త్తో సంబంధం లేకుండా ఎవరికైనా రావచ్చు. సో భయపడకండి. ఈ స్లీప్ పారాలిసిస్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.